చాలా మర్యాదగా చూసుకునేవాళ్ళు. నన్ను ఏకవచనంతో పిలిచిన మగవాళ్ళు ఎవరు లేరు. మేడం విజయదుర్గ గారు, అమ్మాయి, బ్రదర్ పాణిప్రసాద్ గారిని ఉండేవారు, ఆయన బ్రదర్ అని పిలిచేవారు. శాంతి స్వరూప్ గారు నన్ను బ్రదర్ అని పిలిచేవారు. ఆయన బ్రదర్ అంటే నేను బ్రదర్ అనేదాన్ని. ఆయన న్యూస్ అవగానే నా అనౌన్స్మెంట్, ఆయన రోజారాణి హస్బెండ్ అనుకోండి. సో అలా ఉండేవాళ్ళని తప్పించి, అమ్మాయి నేను సెలవు పెట్టి వెళ్ళిపోతున్నాను పాణిప్రసాద్ గారు అంటే, అలా కుదరదే అని చెప్పి గబగబా ఆయన 10 ఇంటర్వ్యూలు ఫిక్స్ చేసి ఆ 10 ఇంటర్వ్యూలు నాతో చేయించి ఇప్పుడు నువ్వు సెలవులో వెళ్ళనేవారు. నండూరు విఠల్ గారు కూడా అంతే, సార్ నాకు సెలవు కావాలి సార్ ఒక 10 రోజులు. ఎందుకు సెలవా, డ్యూటీ చేయి తర్వాత ఆలోచిద్దాం అనేవారు. 10 రోజులు డ్యూటీ చేసి ఒక 1 రోజులు కనపడకు పో అనేవారు ఆయన. ఇంట్లో ఆడపిల్లల్ని అన్నట్టే, పని చేసేసి వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళిపో 1 రోజులు కనపడద్దు అంటే. ఇంత లాంగ్ కెరీర్ ఇప్పుడు అలా చూసినప్పుడు మనకి చాలా సంతోషంగా, మనం ఎంతైనా చేయాలనిపిస్తుందండి. ఆర్గనైజేషన్ కాదు, వ్యవస్థ అంటే ఏంటి, అందులో ఉన్న మనుషులందరూ కలిస్తేనే ఒక వ్యవస్థ. అందువల్ల అందరూ అంత అభిమానంగా అంత ప్రేమగా చూసినప్పుడు సహజంగానే మనకి చేయాలనిపిస్తుంది. చెప్పండి మేడం. ఇప్పుడు 40 ఏళ్ళు మీరు లాంగ్ కెరీర్ చెప్తున్నారు. ఇందులో మీకు ఒక్కొక్కసారి సడన్గా ఏదో ఒకటి అనౌన్స్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. బ్రేకింగ్ న్యూస్ అంటాం ఇప్పుడు, అప్పుడంటే బ్రేకింగ్ లేదు, తాజా వార్తలు మీరు చెప్పడమే. కానీ అలాగా చెప్పవలసి వచ్చినప్పుడు, లేదంటే మీకు బాగా కావాల్సిన వాళ్ళు ఎవరైనా కన్ను మూసినప్పుడు అనౌన్స్మెంట్ ఇవ్వవలసి వచ్చిన సంఘటనలు అలాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? అలా మరపురాని సంఘటనలు ఉంది, చెప్పండి. మా నాన్నగారి దగ్గర నుంచి ఇందిరాగాంధీ గారు అంటే చాలా ఇష్టం. మా నాన్నగారు తహసీల్దార్ చేసినప్పుడు నాగార్జున సాగర్కి జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చారట. అప్పుడు ఈయన వెళ్ళారు. ఇందిరాగాంధీ గారు విజయవాడ వచ్చారు 60s వచ్చినప్పుడు నాన్నగారు స్పెషల్ డ్యూటీ. మా అన్నయ్యకి కూడా ఇందిరాగాంధీ గారు అంటే చాలా ఇష్టం. మా అమ్మగారికి కూడా ఇందిరాగాంధీ గారు ఏమిటో ఒక లైకింగ్ అనమాట. వీళ్ళందరి మాటల వల్ల నాకు కూడా ఆవిడ పట్ల ఇష్టం. ఇందిరాగాంధీ గారు అంటే, ఇందిరాగాంధీ గారిని చూడటానికి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, బేగంపేట ఎయిర్పోర్ట్లో ఒకసారి వెళ్ళి దొంగచోటుగా చూసి ఆవిడ్ని. ఎంత బాగుంటారు ఆవిడ. సో ఒక సమ్ సార్ట్ ఆఫ్ ఇది అనమాట ఆవిడంటే. అంటే డేరింగ్ లేడీ అండి. అలా ధైర్యంగా ఉండే ఆడవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అండి. దేనికి అసలు భయపడకుండా, సంకోచం లేకుండా ఒక ఆదిశక్తిలాగా ఉండాలి ఆడవాళ్ళు అంటే. పిరికితనంతో ఉండకూడదు. కమ్ వాట్ ఏదైనా సరే వీ కెన్ ఫేస్ ఇట్, వీ విల్ ఫేస్ ఇట్ అన్నట్టు ఉండాలి ఆడవాళ్ళు. అలా ఉన్నప్పుడే మనం జయించుకురాగలం. లేకపోతే ఉద్యోగాలు చేయలేం, ఇంట్లో వంట చేసుకుంటూ కూర్చోవాలి హ్యాపీగా. సో ఆవిడ పోయిందన్న న్యూస్ నాకు పొద్దున 8:30కు ఏమో తెలిసిందండి. నేను మామూలుగా డ్యూటీకి వెళ్ళిపోయా స్టూడియోకి. వెళ్తే నన్ను పిలిచి న్యూస్ ఎడిటర్ విజయదుర్గ మీరు అనౌన్స్మెంట్ ఇవ్వాలన్నారు. నేను డార్క్ కలర్ చీర కట్టుకున్నాను, మేకప్ లేదండి, అస్సలు మేకప్ లేదు. మన ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ అన్న నీళ్ళు ఇలా వచ్చేసినాయండి, కళ్ళమ్మ నీళ్ళు, కళ్ళమ్మ నీళ్ళు ఎలా వచ్చేసినాయి. లేరు, ఇక లేరు, మరణించారు, పరంపదించారు, స్వర్గస్థులయ్యారు, పార్థివ దేహం ఇలాంటివే లేవు, ఇక లేరు. మన ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఇక లేరు అని చెప్పి ఏడ్చేసి కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి. వచ్చేసి అనౌన్స్మెంట్ చెప్పేసాను, మొత్తం ఇంకేదేదో చెప్పాను. యువతలకు వస్తే అందరు చప్పట్లు కొట్టారు. అస్సలు కరెక్ట్గా చెప్పారు విజయదుర్గ మీరు. కరెక్ట్, అది అంటే ఆ ఫీల్ కూడా వినేవాళ్ళకి కూడా రావాలి కదా అన్నారు ఆయన.